హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళ వంటల ప్రోగ్రామ్. ఏంట్రా బాబు తోటికోడళ్ళ వంట ఏంటి అనుకుంటారా? ఏం లేదు గైస్, నాకు మా అక్కకి సమోసాలు తినాలనిపించి సమోసాలు ఇంట్లోనే వేసుకుంటున్నాం మేము. ఫస్ట్ చపాతీ పిండి లేదా మైదా పిండి రెండింటిని మనం చపాతీ పిండి ఎట్లా కలుపుతామో అట్లా కలుపుకొని చపాతీ ముద్దలు లెక్క ఒత్తుకోవాలి. దాని తర్వాత ఏమో చపాతీ లెక్క వేసుకొని పెనం మీద కాలువనట్టుగా కాల్చుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. దాన్ని సమోసా షీట్స్ అంటారు. వాటిని అట్లా కట్ చేసుకొని దాని లోపల మనకు స్టఫింగ్ వేయడానికి ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. మీకు కావాలంటే ఎగ్ లేదా మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు. మేము అవేం వేయలే. సో దాని తర్వాత సైడ్స్కి మిగిలిన స్టఫ్ అంతా మనం ఇట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని మనం స్నాక్స్ లెక్క తినేయచ్చు. సో దాని తర్వాత సమోసా షీట్స్ తీసుకొని దాంట్లో స్టఫ్ వేసి మైదా పిండి పేస్ట్ తోటి మేము దాన్ని క్లోజ్ చేసుకుంటాం. ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా. దాని తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినేయడమే. మా సమోసాలు అయితే సూపర్ హిట్ అయినాయి గైస్, మీరు కూడా ట్రై చేసుకోండి. ఇదే మా తోటికోడళ్ళ వంట. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎట్లుందో చెప్పండి. ఇట్లా మాడిందని మాత్రం అనుకోకండి, కానీ బాగున్నాయి. లవ్ యూ ఆల్.